హాయ్ సార్. నమస్తే. నమస్కారం అండి. 365 డేస్ రౌండ్ ది క్లాక్ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. సినిమా గురించే మాట్లాడుకుంటుంటారు. ఎలా సార్, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అటు పర్సనల్ లైఫ్, ఇటు సినిమా అనేది? డెఫినెట్‌గా పర్సనల్ లైఫ్ కొంచెం సాక్రిఫైస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే అవర్ హ్యాండ్స్ ఆర్ ఫుల్. లైక్ మైత్రి మూవీ మేకర్స్‌లో ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ద కంట్రీ. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. So we need to protect, we need to ensure that we continue to grow. So we have to, everyone in the team, in the company will have to put in the necessary efforts and everything. Naveen garu avunindi, Ravi garu avunindi, inka tatna rest of the team members avunindi, everyone, if all of them work together, then only you can expect more and more growth. So అది ఒక ప్యాషన్ అండి బేసికల్గా. మనం చేసే వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. ఫార్చునేట్లీ మా టీంలో అందరు కూడా చాలా ప్యాషనేట్ అబౌట్ ఫిలిం మేకింగ్ కాబట్టి, సో వీ ఆల్వేస్ గివ్ ప్రయారిటీ టు దిస్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్స్ నాట్ దట్ we neglect our personal life and family life and everything. We do cater to them also. బట్ డెఫినెట్గా ఈ ఎక్కువ నెంబర్ ఆఫ్ మూవీస్ ఉండడం వల్ల కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇక్కడ పెట్టాల్సింది ఆ సిచ్యువేషన్. ఒకవైపు పెద్ద హీరోలు పెద్ద కాంబినేషన్తో సినిమా చేస్తుంటారు. ఇంకోవైపు ఇదిగో ఇలాంటి జెట్లీ లాంటి చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు వస్తుంటాయి. ఎక్కడ ఒక క్రియేటివ్ స్పేస్ దొరుకుతుందండి ఒక ప్రొడ్యూసర్గా? అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. డెఫినెట్లీ డూయింగ్ 1-2 మూవీస్ ఎ ఇయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ బేసికల్గా చెప్పాలంటే ఇప్పుడున్న కండిషన్స్లో. సో వీఆర్ మైత్రి మూవీ మేకర్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ almost 7-8 movies are under production, and another 8-9 movies are lined up basically in the pipeline, pre-production, or just about to take off kind of a thing. So definitely it's a big challenge ante it's a rare scenario. Every production house itla untundani kaadandi, but ikkada endante manaki opportunities వచ్చాయి కాబట్టి నవీన్ గారు, రవి గారు కూడా దీన్ని బాగా డెవలప్ చేశారు కాబట్టి, అన్ని ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, దెన్ వీఆర్ పుట్టింగ్ ఇన్ అవర్ బెస్ట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ we have that creative space also to concentrate on what's happening. And we have good teams under in the company. Like we have a lot of executive producers, and then under them we have production controllers. So and the teams అన్ని డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి అందరూ క్వైట్ ప్యాషనేట్ పీపుల్ ఉండడంతో మాకు కొద్దిగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం అండి. అంటే క్రియేటివ్గా కూడా ఇన్వాల్వ్ అయ్యి అట్ ద సేమ్ టైమ్ ఆర్గనైజింగ్ ద ప్రాజెక్ట్ ఆల్సో ఈజ్ బికమింగ్ ఏ పాసిబిలిటీ అండి. ఒక సినిమాకి, ఒక ఆలోచనకి, ఒక ఐడియాకి ఎక్కడ బీజం పడుతుందంటే ఖచ్చితంగా కథ వినేటప్పుడే. ఆ జడ్జిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కథ విన్న తర్వాత ఇది చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది అన్న దాని మీద ఒక డిస్కషన్ టేబుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది కూడా. మైత్రిలో అది ఎలా జరుగుతుంది? అంటే లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ మేకర్ అండ్ ప్రొడ్యూసర్ అండి, మేము కూడా కథలు అనేది వింటాము. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ వీ రిజెక్టెడ్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ మాకు వచ్చిన కథలన్నీ మేము చేసేసామని కాదండి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ లైక్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్ వయబుల్. స్టోరీ బాగుండొచ్చు కానీ బడ్జెట్ వర్కౌట్ కాకపోవచ్చు. ఇట్లాంటి సబ్జెక్ట్స్ కొన్ని వచ్చాయి, అవి రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు దాకా మేము టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచి కథలే, బాగానే 1-2 మూవీస్ మాకు వర్కౌట్ కాలేదు కానీ కమర్షియల్గా వర్కౌట్ అయినా క్రియేటివ్గా మంచి సినిమా అనేది సాటిస్ఫాక్షన్ లేకుండా కొన్ని సినిమాలు అలాంటి 3-4 సినిమాలు ఉండొచ్చండి. ఓవరాల్గా ఇంత పెద్ద లేబుల్, ఇంత పెద్ద ఆల్బంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 మూవీస్ వేవ్ డన్. సో 3-4 సినిమాలు అలా ఉండొచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఆల్ గుడ్ మూవీస్ ఓన్లీ, డీసెంట్ మూవీస్ అండ్ వెరీ గుడ్ మూవీస్ అదర్వైజ్. అండ్ ఇవన్నీ ఏంటంటే కథలు విని దాన్ని చేస్తే బాగుంటుంది, ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకునే చేసిన మూవీస్ అండి మొత్తం. అంటే ఒక్కొక్కరికి కథల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క జడ్జిమెంట్, ఒక్కొక్కరిది ఒక టేస్ట్ కదా. ఎలా కొలాబరేట్ అవుతారండి మీ ముగ్గురు? అంటే ఒకటండి, మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరిది ఒక టేస్ట్ ఉంటుంది. ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ కాదు అని మనం గ్యారంటీగా చెప్పలేము. సో బట్ ఫార్చునేట్లీ ఫర్ అస్, మాకు ఇప్పుడు దాకా వచ్చిన కథలన్నీ కూడా అది విన్న వెంటనే అది ఓకే, ఇది పర్వాలేదు, ఇది నాట్ ఎ బ్యాడ్ మూవీ అనే ఒక ఇంప్రెషన్ ఉందండి. దట్స్ హౌ వీ గివెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్స్ కదండి. అందరు హీరోస్తో చేసాము, అందరికీ కూడా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాము మైత్రి మూవీ మేకర్స్ తరఫున. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నవీన్ గారు అండ్ రవి గారు ఆన్ దిస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ దోస్ గుడ్ కాంబినేషన్స్ అండ్ డూయింగ్ ఇట్. సో అలాగా అది సెట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, ఇట్స్ లైక్ ద రిచ్ బికమ్ ద రిచర్ అన్నట్టుగా, పూర్ బికమ్ పూర్ అన్నట్టుగా మంచి సినిమాలన్నీ మా దగ్గర రావడం అనేది అలా సెట్ అయిందండి మనకు కూడా.
సో వీఆర్ ఫార్చునేట్ దట్ వే వీ షుడ్ సే బికాస్ దట్ వీవ్ ఆల్వేస్ గాట్ గుడ్ స్టోరీస్ అండ్ గుడ్ కాంబినేషన్స్ కూడా ఇంపార్టెంటే కదండి. పెద్ద సినిమాలు చేయాలంటే కాంబినేషన్స్ ఇంపార్టెంట్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏ హీరోని అడిగినా, ఏ డైరెక్టర్ని అడిగినా, ఏ టెక్నీషియన్ అడిగినా మా దగ్గర మైత్రి అడ్వాన్స్ ఉందండి, మైత్రి అడ్వాన్స్ ఉంది మా దగ్గర అని చెప్పుకునేవాళ్ళు. అంటే ఒకేసారి ఇండస్ట్రీలో ఎవరిని పలకరించినా సరే మైత్రి మూవీస్లో వాళ్ళకంటూ ఒక సినిమా ఉండేది కదా. ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి? ఇప్పుడు కూడా అలాగే సేమ్ థింగ్. నవీన్ గారు ఇస్ వెరీ అగ్రెసివ్. హీ డజంట్ లీవ్ అన్ ఆపర్చునిటీ అట్ ఆల్. ఎక్కడ ఏ ఆపర్చునిటీ దొరికినా సరే టక్మన్ పట్టేయడం జరుగుతుంది. సో అలాగా ఇట్స్ కంటిన్యూయింగ్. వీఆర్ డూయింగ్ లైక్ యూ కెన్ సీ రీసెంట్గా మళ్ళీ లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ గారి మూవీ ఒకటి ప్యాక్ అయింది. వీఆర్ డూయింగ్ మల్టిపుల్ మూవీస్ ఇన్ మలయాళం అండ్ కన్నడ, ఇన్ తమిళ్ ఆల్సో, హిందీలో కూడా యా. సో రైట్ నౌ ఆల్సో ద సేమ్ సినారియో కంటిన్యూస్ అండి ప్రస్తుతానికి. ఈ కమర్షియల్స్ అన్ని ఎవరు డీల్ చేస్తారు? ఎవరు బాగా డీల్ చేయగలరు మీ ముగ్గురు? డెఫినెట్గా నవీన్ గారు ఆలోచించుకుంటారు. క్రియేటివ్. నా వర్క్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వర్క్. తత్మదంతా వాళ్ళు ఎంత కమ్మాలి, ఏం చేయాలి, ఏది ఏ రేట్కి వెళ్తే కరెక్ట్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఉందండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరి హీరోలతోనూ పనిచేయాలన్న ఒక జయంతో వచ్చారు. ఆల్మోస్ట్ అది దానికి రీచ్ అయ్యారు. కానీ ఇంకెక్కడైనా ఒక వెల్త్ అంటూ ఉంటే అది ఏ హీరోతో? హీరోలతో నాకు తెలిసి మేము అందరితో చేసినట్టే కదండి. నాగార్జున గారితో చేయలేదు అనుకుంటాను ఒకటి. అది కూడా ఎప్పుడు సెట్ అవుతుందని ఒప్పండి. తర్వాత వెంకటేష్ గారితో ఒకటి ట్రై చేస్తున్నారు, అది కూడా సెట్ అవ్వచ్చు మోస్ట్లీ. తత్మాలు అందరితో ఆల్మోస్ట్ చేసినట్టేనండి. రైట్. ఏ సినిమాకి బాగా సాటిస్ఫాక్షన్ అయిందండి? అంటే మైత్రిలో చాలా గర్వంగా చెప్పుకునే సినిమా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మీ మైండ్లో గుర్తొచ్చే సినిమా అంటే డెఫినెట్గా ఒక్కటే అని మటుకు చెప్పలేమండి. దర్ ఆర్ నెంబర్ ఆఫ్ మూవీస్ అండి. శ్రీమంతుడు అవ్వచ్చు, జనతా గారు అవ్వచ్చు, రంగస్థలము, పుష్ప, ఇలాంటిది ఆల్ రియల్ వర్త్ కోటింగ్ బెస్ట్ మూవీస్ అని చెప్పేసి. పుష్ప గురించి మీరు మాట్లాడుతుంటే అసలు ఆ స్ట్రాటజీని పుష్ప 2కి మీరు పుష్పకి కానీ తీసుకున్న స్ట్రాటజీని చాలా బ్రిలియంట్గా వర్కౌట్ అయింది. బేసిక్గా ఏ ఐపీఎల్ చూస్తుంటే ఐపీఎల్లో స్టార్స్, ఐపీఎల్ క్రికెటర్స్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా పుష్పకు సంబంధించిన మ్యానరిజమ్స్ని వాళ్ళు గ్రౌండ్లో వాళ్ళు రీక్రియేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. దాంతో విపరీతంగా జనంలోకి వెళ్ళిపోయింది. అసలు మీరు అంత హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇదేమైనా ప్రమోషనల్ స్ట్రాటజీ అనుకున్నారా అప్పుడు? లేదండి. మేము డెఫినెట్గా పుష్ప 1 చేస్తున్నప్పుడు అంత హ్యూజ్ రెస్పాన్స్, పుష్ప 2కి వచ్చినంత రెస్పాన్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసి చేయలేదండి. కానీ మంచి సినిమా చేస్తున్నాము అనేది ఒక మా మైండ్లో అయితే ఉందండి. చాలా మంచి సినిమా, అది బాగా విల్ బి యాక్సెప్టెడ్ వెరీ వెల్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉండేదండి. సో అది ఎప్పుడైతే మనకి షూటింగ్ ఒక నెంబర్ ఆఫ్ డేస్ అయిన తర్వాత, లెంత్ చూసుకున్న తర్వాత, ఎప్పుడైతే మనకి ఆల్మోస్ట్ 1 మూవీ లెంత్ వచ్చేసింది అని అనుకున్నప్పుడు దాన్ని బ్రేక్ చేసి పార్ట్ 2లోకి వెళ్ళడం అనేది జరిగింది. సో పార్ట్ 1 రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ వెరీ గుడ్ రెస్పాన్స్, బికాస్ ఎవ్రీవన్ వాజ్ వెరీ ఏబుల్ టు కనెక్ట్ టు దట్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో అది మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా పార్ట్ 2కి ఇంకా వీ న్యూ దట్ దేవర్ నో లిమిట్స్ ఫర్ పార్ట్ 2 అండ్ ఎవ్రీథింగ్. అండ్ దట్ వాజ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఫర్ ఆల్మోస్ట్ 2 years before it was released. It was like trending in number 1 as a most awaited, anticipated movie. And సో అది అంతా ఇంకా ఆటోమేటిక్గా జరిగిపోయిందండి. అంతా అందరూ కూడా దానికి కనెక్ట్ అవ్వడము, వాళ్ళంతా వాళ్ళు చేయడం, మనం వెళ్ళి ప్రపోజ్ చేసి ప్రమోషన్ చేసింది ఏం కాదండి. క్రికెటర్స్ అవనండి, లేదంటే ఇంకా వేరే ఇంటర్నేషనల్ ఆడియన్స్ అవనండి, ఎవ్రీవన్ స్టార్టెడ్ డూయింగ్ లైక్ దిస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, మేనరిజమ్స్ అన్నీ వెళ్ళిపోయిందండి ఆటోమేటిక్గా. డేవిడ్ వార్నర్ లాంటి అంత వైరల్ అయిపోయింది. దాన్ని ఎవరు ఆపలేరు, క్రియేట్ చేయలేదు కూడా. అవునండి. నార్త్లోకి వెళ్తే చాలా చాలా కింది స్థాయి థియేటర్లో, కింది స్థాయి ఆడియన్స్ కూడా పుష్ప గురించి, పుష్ప బన్నీ గారి గురించి మాట్లాడుకోవడం జరిగింది. అంటే చాలా దిగువ స్థాయి థియేటర్, అక్కడ కూడా మీరు ప్రమోషన్ చేసి ఉండరు. అది అక్కడ వరకు వెళ్ళిపోయింది ఆ సినిమా అనేది. దానికి ప్రధానమైన రీజన్ అంటే మాస్ పాకెట్స్లో బాగా ఆడిందండి. ఒకటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ బీహార్, యూపీ, ఇక్కడ లేబర్, లోవర్ వర్కింగ్ పీపుల్ ఎవరైతే, వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే దే కుడ్ కనెక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పుష్ప. ఒక కూలీ నుంచి ఒక సిండికేట్కి హెడ్ అవ్వడం అనేది ఎవరైనా ఊహించుకొని అలా ఫీల్ అవుతుంటారు కాబట్టి అది ఈజీ కనెక్ట్ అయిపోయింది. అది కాకుండా అది
థియేటర్కల్గా బాగా ఆడిందండి పుష్ప పార్ట్ 1. అది కాకుండా ఏమైందంటే శాటిలైట్ రిలీజ్ అయిందండి గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్లో. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వెరీ గుడ్ బేస్ ఇన్ ద మాస్ పాకెట్స్. ఇంటీరియర్స్లో బాగా ఎక్కువ ఉండేదన్న. సో అది అక్కడ ఎప్పుడైతే ప్లే అయిందో ఇంకా అందరూ పుష్ప 1 ఇంకా సెట్ వాళ్ళ మైండ్లో సెట్ అయిపోయింది. పుష్ప 2 ఎప్పుడు వస్తుంది అని ఇంకా వెయిటింగ్ అనమాట అండి. అక్కడి నుంచి అలాగా దానికి క్రేజ్ వచ్చేసింది. పుష్పని 2 పార్ట్‌లుగా చేయడం అన్నది తీసుకున్న అత్యుత్తమమైన నిర్ణయాల్లో ఒకటి అనుకోవచ్చా? మైత్రి మూవీస్ తీసుకున్నాడు. డెఫినెట్గా హ్మ్. 100%. హ్మ్. కరెక్ట్ టైం రైట్ డిసిషన్ లాగా అది బ్రేక్ చేసి చేయడం అనేది అది అది ఎవరి డిసిజన్ అండి? ఆ టైంలో అసల మీ మధ్య ఎలాంటి అంటే డిస్కషన్ నడిచింది? ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నాను, కంటెంట్ చూస్తున్నాను, లెంత్ వస్తుంది, బాగానే వచ్చేసింది, ఒక స్టోరీ లాగా అనిపించింది. అది ఏదైతే మనం ఇంటర్వెల్ ఫస్ట్ పార్ట్ ఎండ్ చేసామో దట్ సపోజ్ టు బి ద ఇంటర్వెల్ బ్యాంక్ ఫర్ ద అవును. హోల్ మూవీ యాక్చువల్లీ. అవును. సో ఈ బ్యాంక్తో కూడా బాగానే ఉంది కదా, ఇక్కడ ఆపేసేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఐడియా, అంటే ఆల్రెడీ డైరెక్టర్ గారి మైండ్లో కూడా ఉండుంటుంది డెఫినెట్గా, కానీ వాళ్ళు ఎవరు బయటికి వచ్చి ఉండకపోవచ్చు దాని గురించి. సో ఎప్పుడైతే త్రో చేశానో ఐడియాని ఇమీడియట్గా రీసెట్ ఇట్స్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు డిస్కస్ అని చెప్పేసి హీరో గారితో కూడా మాట్లాడడం జరిగింది. హీరో గారి దగ్గర కూడా వెళ్ళి చెప్తే కూడా ఆయన కూడా ఏదో బాగానే ఉంది కదా, ఇది మన దగ్గర కావాల్సిందంతా ఉంది, మూవీ ఫుల్ మూవీకి కావాల్సిన కంటెంట్ వచ్చేసింది కాబట్టి ఏదో అబ్రప్ట్గా ఎండ్ చేసినట్టుగా కాకుండా బాగానే ఉంటుంది కదా అన్న ఒక డిస్కషన్స్ జరిగిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా కూర్చోవడం అన్ని డిస్కషన్ చేసిన తర్వాత ఇట్ డిసైడెడ్ విల్ బ్రేక్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్. కమర్షియల్‌గా అది ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. కానీ ఒక అచీవ్‌మెంట్ ఏంటంటే 70 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తెలుగు హీరో ఫస్ట్ టైమ్ ఒక నేషనల్ అవార్డ్ తీసుకోవడం అన్నది అదొక గొప్ప అచీవ్‌మెంట్ మైత్రికి కూడా. మైత్రి కంటే ఎక్కువ అంటే అల్లు అర్జున్ గారికి క్రెడిట్ హ్యాస్ టు గో టు హిమ్ అండి. బికాస్ ద వే హీ వర్క్డ్, ఐ హావ్ సీన్ హిమ్ 5 years I traveled with him for Pushpa 1 and Pushpa 2. The efforts that he has put in, the hard work that he has put in, the way he got into the character right from the beginning. It's like, you don't see Bunny Garu at all. You would see only Pushpa in him. Right from the time he gets down from the car, the way he walks or the way he is into that character totally. క్యారీ ఆన్ దిగి సెట్లోకి వచ్చినప్పుడు కూడా అంత ప్రాక్టీస్ చేసుకుంటూ రావడము, తర్వాత ఫైట్స్ అన్నీ కూడా తనే చేయడము, అంత రోప్ వర్క్తో చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఎస్పెషల్లీ పుష్ప 2లో లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ మటుకు ఇట్ వాజ్ అమేజింగ్ అండి. సో ద ఎఫర్ట్స్ దట్ హి హస్ పుట్, ద హార్డ్ వర్క్ దట్ హి హస్ పుట్, హి డిజర్వ్స్ దట్ నేషనల్ అవార్డ్. ఇప్పుడు 'పుష్ప 2' చూసిన తర్వాత ఇంకా అనిపిస్తుంది దీనికి కూడా నేషనల్ అవార్డ్ వస్తది. అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశారు. ఎందుకంటే జాతర సీక్వెన్స్ తీసుకుంటే అదొక పెద్ద మేజర్ హైలైట్ అది. అసలు ఒక హీరోని, ఒక కమర్షియల్ హీరోని ఒక శారీలో చూడడం అనేది అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్. అదొక కల్ట్ ఐడియా. అసలు దాన్ని ఊహించడమే చాలా కష్టం. రైటింగ్ టేబుల్ దగ్గర అది రాసుకోవడమే చాలా కష్టం. దాన్ని రాసుకున్నారు, దాన్ని అచీవ్ చేశారు. అది ఐడియా చెప్పడం కష్టమే, ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టమే. అంటే హీరో శారీ వేసుకొని బ్లూ కలర్ పెట్టుకొని చేయడం అనేది ఇట్స్ నాట్ సో. ఇప్పుడు మరి 'పుష్ప 3' ఎప్పుడు సార్? ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ టైం ఎవ్రీథింగ్ హాస్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్ అండి. ఈయన ఖాళీగా ఉండాలి, హీరో గారు ఖాళీగా ఉండాలి, ఇద్దరు ఖాళీగా ఉన్న రోజున జరుగుతుంది. ఎప్పుడు అనేది చెప్పలేము. ఆ ఐడియా ఎప్పుడైనా క్రాక్ చేశారండి? 3 ఎలా ఉండబోతుంది? పుష్ప గోస్ ఇంటర్నేషనల్ అనేది పాయింట్ మొదటి నుంచి ఉందండి. మత్తు వదల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సార్, రితీష్ ఐడియాలజీ, రితీష్ అసలు మత్తు వదలరా లాంటి కథని యాక్సెప్ట్ చేయడమే చాలా ట్రిక్కీ అది. ఎందుకంటే అది కథగా చెప్తున్నప్పుడు మనకు పెద్ద ఫన్ అనిపించకపోవచ్చు. స్క్రీన్ ప్లే దగ్గరికి వచ్చేసరికి, స్క్రీన్ మీద చూసేసరికి అది బాగా బ్లాస్ట్ అయింది కదా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు అది ఎక్కడ క్రాక్ చేయగలిగారు? రితీష్ దీన్ని మ్యాజిక్ చేయగలరు ఈ కథని. అది ఇమ్మీడియట్గా క్రాక్ చేయలేకపోయాను నేను కూడా. నాకు టైం పట్టింది. యాక్చువల్లీ నా హ్యాడ్ ఆల్మోస్ట్ 3 నెరేషన్స్, ఫుల్ నెరేషన్స్ వినిపించుకొని అప్పుడు వినిన తర్వాత కూడా థర్డ్ టైం లాస్ట్లో కొద్దిగా కన్విన్స్ అయ్యాను. ఇది చాలా ఈ స్టోరీలో కొద్దిగా లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అని అనిపించి ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళడం, ఒక డ్రగ్ సిండికేట్లోకి, డ్రగ్ మేకింగ్ దీంట్లోకి వెళ్ళడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించి దాన్ని చాలాసార్లు విన్నానండి. విన్న తర్వాత మళ్ళీ కూడా చేయగలుగుతాడా లేదా, ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడా లేదా అనేది కూడా డౌట్ అంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈజ్ ఎ డెబ్యూటెంట్, అండ్ దెన్ యాజ్ ఎ డెబ్యూటెంట్ హీ హ్యాడ్ టు గో విత్ డెబ్యూటెంట్ పీపుల్ ఓన్లీ యాజ్ అ ఆర్టిస్ట్ ఆల్సో. సో వీళ్ళందరూ కరెక్ట్గా చేయకపోతే ఏంటి పరిస్థితి? బడ్జెట్ మే బీ వెరీ లో, బట్ ఎనీథింగ్ దట్ ఈస్ పుట్ ఇన్ టు ద మూవీ ఈజ్ అ రిస్క్. సో ఒక 15 minutes కంటెంట్ తయారు చేయమని చెప్పానండి. ఒక నార్మల్ కెమెరా తీసుకొని ట్రయల్ షూట్ చేయమన్నాను. 15 minutes మూవీలో చెప్పిన సీన్స్, కొన్ని 2-3 ఇంపార్టెంట్ సీన్స్ అది చేసి చూపించమన్నాను. ఎందుకంటే ఆ టైంలో సింహ కూడా న్యూ టు దిస్ థింగ్.
సత్య And, కూడా దాదాపు కొత్త. అండ్ సత్య కూడా ఆ టైంలో మేజర్ అవును. క్యారెక్టర్ మెయిన్ రోల్ లీడ్ కింద అయితే రాలేదు. తర్వాత భైరవ కూడా ఆల్సో వాజ్ డెబ్యూటెంట్ ఓన్లీ అట్ దట్ అవును. టైం. సో కెమెరామెన్ ఆల్సో డెబ్యూటెంట్. సో వీళ్ళందరూ కలిసి అసలు ఎలా చేస్తారో చూద్దాం అని చెప్పేసి, అంటే వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకున్నారు ఇంతకుముందు, అది బాగానే అనిపించింది. సో చేసింది చూస్తే నాకు అప్పుడు కొద్దిగా కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగానే పండినట్టు అనిపించిందండి. ఓకే, లెట్స్ టేక్ ఏ ఛాన్స్, బట్ ఐ పుట్ స్ట్రిక్ట్ కండిషన్స్ దట్ ద బడ్జెట్ విల్ బి వెరీ లో అండ్ విఎఫ్ఎక్స్లు అన్నీ కూడా మీరే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ దట్ టాలెంట్ ఆఫ్ దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. సో ఇవన్నీ కూడా మీరు చేసుకొని వెళ్తానండి. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ ఖర్చులు ఎక్కువైపోతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు డిఏ కూడా మేమే చేసుకుంటాం అన్నారు. సో డిఏ కూడా వాళ్ళే చేసుకొని నాకు చాలా ఖర్చులు తగ్గించి చేసి ఇచ్చారు. ఇంకా దట్ సిన్స్ దెన్ ద జర్నీ స్టార్టెడ్ అండి. ఇంకా తర్వాత నో లుకింగ్ బ్యాక్. హి ఈజ్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ. ఈ ప్రాజెక్ట్ ఏమైనా మీరు అప్పట్లో ట్రైలర్ ఎర్రర్ లాగా అనుకున్నారా? అయితే అయింది, లేదంటే లేదన్నట్టుగా ఏమైనా చూసారా? అంటే అనుకోలేదండి. నేనేమనుకున్నానంటే 2 crores బడ్జెట్ పెట్టాను ఆ సినిమాకి. 2 crores వర్త్ వైల్ ఫర్ దిస్ మూవీ అని అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ వాజ్ విత్ మైత్రి కదండి. అవును. మైత్రి సపోర్టింగ్ ద మూవీ. షూర్‌గా మీకు ఓటీటీలు సో అయిపోతాయి. ఏదో ఎంతో కొంతకి వెళ్తుంది, సేఫ్ జోన్‌లో ఉంటాము అనేది పాయింట్‌తోనే అది ఇంత కూడా రిస్క్ చేయకపోతే ఇంకా మనం ఎప్పుడు ఏమీ చేయలేము. ప్లస్ కొత్త టాలెంట్ కూడా రావాలంటే ఎంతో కొంత రిస్క్ చేయాలి కదా అనేసి. సో 2 నుంచి అది 3కి వెళ్ళడం కారణం అంటే పబ్లిసిటీ అవన్నీ కలుపుకొని కొద్దిగా ఎక్కువ పబ్లిసిటీ చేసాం. సో అలా సో కంఫర్టబుల్. అది ఎంత రిటర్న్స్ తీసుకొచ్చిందండి? బాగా తెచ్చిందండి. ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్స్. మరి హ్యాపీ బర్త్‌డే దగ్గరికి వచ్చేసరికి రితీష్ హ్యాపీ బర్త్‌డే యాక్చువల్లీ మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ ఫర్ మీ అండి. దో ఇట్ డిడ్ నాట్ డూ వెల్ ఫర్ theatrical అవును. because non-theatrical was sold like hotcakes for that movie. So those days the rates were like they were throwing money. So we are one of the lucky recipients of that. Exactly. అప్పట్లో సార్ మైత్రి నుంచి ఒక సినిమా వస్తుందంటే మీరు కొబ్బరికాయ కొట్టిన రోజునే అది అన్ని నాన్ థియేట్రికల్ అన్ని లాక్ అయిపోయి ఓటీటీలు కొనేసేవాళ్ళు. అంత అట్మాస్ఫియర్ ఉండేది కదా. ఇప్పుడు ఎలా ఉంది సార్? మైత్రి ఇప్పుడు తగ్గిందండి. తగ్గింది. మైత్రి అయినా అంటే సరే మైత్రి ఇప్పుడు లాంటి పెద్ద సంస్థలు కూడా తగ్గింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా కొన్ని కండిషన్స్ వస్తున్నాయండి. ఇంతకుముందంటే మీరు చెప్పినట్టు పూజ చేసిన రోజునే మాకు అందరూ వచ్చేసేవాళ్ళు, బెస్ట్ డీల్ చూసుకొని క్లోజ్ చేసేసేవాళ్ళం అండి. ఇప్పుడు అలా కాదండి. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కరెక్షన్ ఫేజ్లో ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి కండిషన్స్ ఆర్ నాట్ ఆల్ దట్ గుడ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ఎవ్రీ స్టేక్ హోల్డర్. ఇట్స్ జస్ట్ నాట్ ద ప్రొడ్యూసర్ కాదు, ఎగ్జిబిటర్స్ అవనండి, డిస్ట్రిబ్యూటర్స్ అవనండి, ప్రొడ్యూసర్స్ అవనండి, ఈవెన్ ఓటీటీ ప్లేయర్స్, శాటిలైట్స్ కూడా ఇంతకుముందు కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూస్ వచ్చేవి. ఇప్పుడు రెవెన్యూస్ లేవు. సో వాళ్ళు వాట్ కెన్ దే కుడ్ దే హావ్ టు కట్ డౌన్ ఆన్ దిస్. శాటిలైట్ జీరో అనుకోవచ్చు. శాటిలైట్ జీరో అయిపోయింది. జీరో. సో ఈవెన్ సిమిలర్లీ ఓటీటీ కూడా ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు మంచి రేట్లు పెట్టి తీసుకోవడం కారణం ఏంటంటే మంచి ఎంత కంటెంట్ వస్తే అంతమంది సబ్స్క్రైబర్స్ మనకు పెరుగుతారు అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్స్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మాకు వర్కౌట్ కావడం లేదంటే ఇప్పుడు నుంచి మేము తగ్గించనా తీసుకోవాలి, అదే మానేయాలి, మా ఓన్ కంటెంట్ మేము తయారు చేసుకోవాలి అన్నారు. సో థింగ్స్ హవ్ చేంజ్ నౌ అండి. సో దే ఆర్ నౌ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ మూవీస్, దే ఆర్ బయింగ్ కంటెంట్, బట్ ప్రొవైడెడ్ దే లిజన్ టు ద స్టోరీస్. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టారండి. లేదంటే చూసి తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత ముందులాగా అనౌన్స్ చేసిన ఆ హీరో ఈ డైరెక్టర్ ఇంత అని చెప్పి ఇచ్చడం అనేది లేదండి. పెద్ద హీరోలకు కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్. అంటే మొన్నటి వరకు అన్ని క్లోజ్ అయిపోయింది. మేము చేస్తున్న పెద్ద సినిమాలన్నిటి అవి అయిపోయాయి. కానీ ఇప్పటి నుంచి వీఆర్ స్టేరింగ్ అట్ దట్ కైండ్ ఆఫ్ సినారియో. ఇప్పుడు ఒక పెద్ద హీరోతో సినిమా చేసినప్పుడు ఓటీటీలకు ముందే చూపించి అమ్మడం అన్నది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ కదా. అది అసలు వర్కౌట్ కాదండి. పెద్ద హీరోల సినిమాలు చూపించడం అనేది ఉండదండి. దానికి ఎంత వాల్యుయేషన్ వస్తుందని చూసుకొని క్లోజ్ చేయడం తప్ప వాళ్ళు కూడా తీసుకుంటారండి. ఇట్స్ నాట్ దట్ దే ఆల్సో నీడ్ కంటెంట్ కదండి. ఇట్స్ నాట్ దట్. అండ్ అది పెద్ద హీరోలు చూపించడం అనేది, పెద్ద హీరోతో సినిమా అంటే పెద్ద డైరెక్టర్ కూడా ఉంటాడు. ఇవన్నీ ముందే కంటెంట్ చూపించేసి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఒపీనియన్స్ అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఈ చిన్న సినిమాల వరకు అంటే తప్పదు కాబట్టి ఇంకా చూపించుతున్నాం కానివ్వండి. బట్ జెట్లీ సంబంధించి ఓటీటీ డీల్స్ ముందే క్రాక్ చేయడానికి లేదండి. ముందు క్రాక్ అవ్వలేదండి. అవ్వలేదు. రైట్. ముందు క్రాక్ అవ్వలేదు. సినిమా చూపించే నేను సేల్ చేశాను. అంటే చిన్న సినిమాలకి అది అడ్వాంటేజ్ కదండి. సినిమా చూపించి మన దగ్గర చెప్పలేమండి. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వేరీడ్ ఒపీనియన్ కదండి. ఇప్పుడు చూసిన 2-3కి నచ్చచ్చు, లేదా ముగ్గురులో 2 నచ్చకపోవచ్చు, ఒకరు నచ్చచ్చు. సో దాన్ని బట్టి కూడా నో అనొచ్చు వాళ్ళు, లేదంటే ఓకేగా ఉంది మనం ఇంతే పెడదాం, ఇంత తక్కువ పెడదాం అని అనుకోవచ్చు. సో ఆల్వేస్ ఎ రిస్కీ ప్రపోజిషన్ అండ్ షోయింగ్ ఎ మూవీ అవుట్రైట్గా చాలా సూపర్గా ఉందని తీసుకోవడం అనేది రేరిటీ. బాగున్నా సరే వాళ్ళు సటిల్గా ఉంటారండి. వాళ్ళు అంత తగ్గించగలితే అంత తగ్గించుకోవాలి. వాళ్ళ బిజినెస్ వాళ్ళది కదండి. రితీష్ చేసిన 2 సినిమాలు 3 సినిమాలు కూడా మీకు ప్రాఫిటబుల్ వెంచరే, మీ సంస్థకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాకి వచ్చేసరికి బడ్జెట్ విషయంలో మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా, లేదంటే ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేశారా? అంటే లేదండి, బడ్జెట్ ముందే వేసుకున్నామండి. దీనికి ఎన్ని రోజులు షూటింగ్ 60 days అనుకున్నాం, 62 days అయింది.
తర్వాత సెట్గా ఫ్లైట్ది ఒక సెట్ వేయాలి కూడా దానికి ఎంత అవుతుంది, విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో ఇవన్నిటికి ఎంత అవుతుంది, ఇవన్నీ వేసుకొని ఒక బడ్జెట్ అనుకున్నామండి. ఆ బడ్జెట్ ప్రకారంగానే ఏబుల్ టు క్రాక్ కంప్లీట్ ద మూవీ. లిటిల్ వేరియేషన్ హియర్ అండ్ దేర్, బట్ నాట్ మచ్ అండి. సో దీనికి ఒక రేంజ్ వరకు ఖర్చు పెడదాం అనుకున్నాం, దాని వరకు ఖర్చు పెట్టి చేసామండి. అండ్ బెస్ట్ క్వాలిటీ యూ విల్ ఫైండ్ ఇన్ ద మూవీ. రితీష్ నెక్స్ట్ సినిమా కూడా మీ బ్యానర్లోనా? యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఎ ప్రాజెక్ట్ అండి, హారర్ ఫిలిం అని చెప్పాడు. సో అది చేస్తున్నాము. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మధువదల 3 ఉంటుందండి. ఎక్కడ సార్ చిన్న సినిమాలు చేసినప్పుడు మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఎలాంటి సినిమాలు చేసినప్పుడు అంటే బడ్జెట్ తర్వాత వచ్చే ప్రాఫిట్స్ ఈ రెండు మేనేజ్ చేసుకుంటారా? లేదంటే కొత్త వాళ్ళకి మనం ఛాన్సులు ఇస్తున్నాం, లేదంటే బ్యానర్ పేరు ఇంకొంచెం జనాల్లోకి వెళ్తుంది, ఇలాంటి స్ట్రాటజీస్ ఆలోచించుకుంటారా? లేదండి, ఇవన్నీ ఆలోచన, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మైండ్లోకి వస్తాయండి. బడ్జెట్ అనేది ఒకటి చూసుకోవడం ఇంపార్టెంట్. మనం ఆ స్టోరీకి తగ్గట్టుగా ఖర్చు పెట్టడం, ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ ఆర్టిస్టులను బట్టి ఎంతవరకు ఖర్చు పెడితే బాగుంటుంది అంతవరకు దాన్ని పెట్టుకోవడము. అలా అని ఇప్పుడు ఇంతకుముందంటే మనకు కొద్దిగా కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళం, ఓటీటీ డీల్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి. ఇప్పుడు లేదు కాబట్టి కొద్దిగా ఇంకా కేర్ఫుల్గా ఉండి చేసుకోవడము. కొత్త వాళ్ళతో చేసినప్పుడు అదే వీల్ హ్యావ్ టు గో ఇంటూ దట్ మూవీ థింకింగ్ దట్ వీఆర్ జీరో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. ఎంత పెడితే అంత రిస్క్ అనేది పాయింట్లోనే. ఇప్పుడు రితేష్ అలాంటి సినిమా తీసి, జెట్లీ లాంటి సినిమా తీసినప్పుడు ఇది లాస్ట్లో ఏదో విధంగా అమ్మేయచ్చు అనేది ఒక చిన్న కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటుంది. అంటే ఇప్పుడు న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్ వచ్చాడు అనుకోండి, అది చేయాలంటే వీల్ హ్యావ్ టు థింక్ దట్ ఓకే లెట్స్ డూ దిస్ మూవీ బట్ విత్ ఫుల్ రిస్క్. అది 4 crores అవ్వచ్చు, 5 crores అవ్వచ్చు, 10 crores అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా తీసుకొని చేయడమేనండి. కాకపోతే ఇప్పుడు కండిషన్స్ బాగాలేదండి. రైట్ నో ద ఇండస్ట్రీ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ ఫేజ్. ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ బ్యాడ్ షేప్ అండ్ దెన్ వీఆర్ నాట్ గెట్ ఎక్స్పెన్సెస్ ఆర్ గోయింగ్ అప్ అండ్ ప్రొడక్షన్ రెవెన్యూస్ ఆర్ కమింగ్ డౌన్. ఒక స్ట్రీమ్ నాన్ థియేటర్కి అంతా జీరో అయిపోయింది. థియేటర్ కలిగి జనాలు వెళ్తలేదు. బాగుందన్నా సరే వీకెండ్ మూవీస్ లాగా వీకెండ్స్కి వెళ్తున్నారు. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన కరెక్షన్స్ జరుగుతాయండి. అంటే అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఇట్స్ నాట్ దట్ when you start giving good movies, good content and everything, slowly you will definitely find people either non-theatrical revenues అయినా కనపడవచ్చు, థియేటర్కల్ రెవెన్యూస్ అయినా కనపడచ్చు అండి మనకి. సో ఆ కరెక్షన్స్ అయిన రోజున మళ్ళీ కొత్త వాళ్ళతో కూడా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఆల్రెడీ 3 స్టోరీస్ నేను లాక్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ, కొత్త డైరెక్టర్, కొత్త డెబ్యూటెంట్స్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొద్దిగా వాళ్ళు కూడా హోల్డ్లో ఉంటే బెటరు. ఈ లోపల మీకు ఆపర్చునిటీ ఉంటే చేసుకోండి, బట్ వెయిట్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో రైట్ నో దే ఆర్ ఆన్ ద హోల్డ్. సో థింగ్స్ ఫాల్ ఇన్ టు ప్లేస్, దెన్ ఐ విల్ లుక్ ఇంటు. 4-5 years నుంచి సమ్మర్ సీజన్ని టాలీవుడ్ సరిగా వాడుకోవట్లేదేమో అనిపిస్తుంది సార్. అదేనండి, దట్స్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్ అండి. అంటే వై పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ద థియేటర్స్ ఈవెన్ తో సమ్ గుడ్ మూవీస్ ఆర్ కమింగ్, స్టిల్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్. మాది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్ర కింగ్ తాలూకా. మూవీ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మూవీ, డీసెంట్ మూవీ, గుడ్ మూవీ ఫర్ పీపుల్ టు వాచ్ ఇన్ ద థియేటర్స్. చాలా మంచి అందరూ కూడా బాగుంది అని చెప్పడం, రివ్యూసే కాదు పబ్లిసిటీ కూడా బాగుంది, కానీ వెళ్ళలేదు థియేటర్కి. అది ఏమైందంటే ఇప్పుడు అది దట్ స్టడీ వీ హ్యావ్ టు డూ ఇట్ అండి. వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ వై ఇట్స్ హ్యాపెనింగ్. బట్ నా ఒపీనియన్లో నాకేమనిపిస్తుందంటే పీపుల్ ఆర్ ఫిక్స్ టు వాచింగ్ మూవీస్ డ్యూరింగ్ ద హాలిడే సీజన్స్, ఫెస్టివల్ టైంలో ఫుల్ ఎంజాయ్ చేయాలి కాబట్టి చూద్దాము. ఆ టైంలో ఆ సినిమా ఆ స్లాట్స్ అన్నీ పెద్ద హీరోలు బ్లాక్ చేసుకుని ఉండడము. ఆ తర్వాత వెదర్ ఇట్స్ దసరా, వెదర్ ఇట్స్ దివాళీ, వెదర్ ఇట్ ఇస్ సంక్రాంతి, ఈ ఫెస్టివల్స్ వరకు మటుకే యూ కెన్ సీ పీపుల్ గోయింగ్ టు ద థియేటర్స్. రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓటీటీలో చూసుకుందాం, ఇంట్లో చూసుకుందాము. వన్ ఆఫ్ ది రీజన్స్ కుడ్ బి థియేటర్ గోయింగ్ ఈజ్ నౌ బికమ్ అన్ ఎక్స్పెన్సివ్ అఫేర్ అండి, అది అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే 28 daysలో ఇంట్లో వచ్చేస్తుంది కాబట్టి హాయిగా ఇంట్లో మనం సరదాగా మనం కబుర్లు చెప్పుకుంటూ చూడొచ్చు, సగం చూసిన తర్వాత నెక్స్ట్ డే సగం చూడొచ్చు అనే పాయింట్ కూడా ఉండొచ్చండి. సో బట్ మై స్ట్రాంగ్ బిలీఫ్ ఈజ్ దట్ యూ బ్రింగ్ వెరీ గుడ్ కంటెంట్, పీపుల్ విల్ వాచ్. అంటే మలయాళం ఇండస్ట్రీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అండి. దేర్ స్మాల్ మూవీస్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్లీ వెల్. సో ఆ సిచ్యువేషన్ కూడా మనకు రావాలని కోరుకుంటున్నాను, అవుతుందని అనుకుంటున్నానండి. మనం కంటెంట్ ఇవ్వడం బట్టి కూడా ఉంటుంది కదండి అల్టిమేట్లీ. ఈ 4 weeks నుంచి 8 weeks అనేది ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళే ప్రతిపాదన ఏదైతే ఉందో అది జరిగిద్దని జరగదా? అది ప్రతిపాదన అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటేనండి, ఇట్స్ ప్రొడ్యూసర్ catch-22 సిచ్యువేషన్ అండి. 8 weeks ఉంటే హ్యాపీ, కానీ అలానే 8 weeks ఓటీటీకి ఇవ్వకుండా 8 weeks అన్న సినిమా బాగుంటే థియేటర్లో ఆడుతుంది అంటే అది లేదు. 3 weeks 2 weeks తర్వాత థియేటర్లో వేసే పొజిషన్లో కూడా లేరు. సో అలాంటప్పుడు ఇక్కడ ఓటీటీ వాళ్ళు వచ్చి మీకు 4 weeks ఇస్తే నేను ఎంత ఇస్తాను, మీరు 8 weeks ఇస్తే దాంట్లో సగం ఇస్తాను అంటే ఆపర్చునిటీ అనేది వచ్చిన ఆపర్చునిటీ వదులుకోలేదు అని ప్రొడ్యూసర్. సో ఇట్స్ అ catch-22 సిచ్యువేషన్ అండి.
ఓటీటీ పీపుల్ ఆర్ నాట్ అవర్స్ టు టేకింగ్ ఫర్ 8 వీక్స్. అది హిందీ అన్నీ 8 వీక్సే తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మీకు 8 వీక్స్ కావాలా చెప్పండి, మేము ఇంతే ఇస్తాము. అదేమో వర్కౌట్ కాని రేట్లు. అవును. సో మనం 4 వీక్స్కి ఇచ్చేస్తే బెటర్ కదా, ఎట్లైనా మనం 4 వీక్స్ కంటే ఎక్కువ ఆడదు అనేది ప్రొడ్యూసర్స్ థాట్ ప్రాసెస్. అవును. థియేటర్స్ వల్ల అనేది ఏంటంటే మీరు 8 వీక్ టు 4 వీక్స్లో ఇవ్వడం వల్ల మేము మా థియేటర్లో ఎవరు రావడం లేదండి. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదనేది ఇస్ డిబేటబుల్ పాయింట్. అవును. I don't think that this window has got anything to do with the people going to the theatre. ఎందుకంటే థియేటర్స్ ఆఫ్ గాన్ అప్, కమ్ అప్ లైక్ ఎనీథింగ్ అండి. ఒక్కొక్క ప్లేస్లో సింగిల్ స్క్రీన్స్ ఉన్న చోట్ల 6 స్క్రీన్లు వచ్చేస్తే మీకు అక్కడ కూడా జనాలు వచ్చి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు వచ్చి చూస్తారు. ఇప్పుడు ఎవ్రీ ఏరియాలో 10 స్క్రీన్స్ 12 స్క్రీన్స్ వచ్చేసినప్పుడు వాళ్ళు వీకెండ్ టైమ్స్లో వచ్చి సరదాగా మూవీ చూసుకుని వెళ్ళిపోయి బాగుంటే సెకండ్ వీక్ వస్తారు, బాగుంటే థర్డ్ వీక్ చూడని వాళ్ళందరూ వస్తారు. సో 56 డేస్ మీరు గ్యారంటీ ఇస్తే 56 డేస్ ఆడుతుంది మన సినిమా, ఆడిపిస్తాము అని అంటే ఇక్కడ 56 డేస్ పెట్టచ్చండి. ఇట్స్ డెసిషన్ విచ్ బోత్ ది స్టేక్ హోల్డర్స్ విల్ హావ్ టు సిట్ అండ్ టేక్ అండి. తమిళనాడులో ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఒక బలమైన నిర్ణయం తీసుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు. అక్కడ రెమ్యునేషన్ ఇవ్వకూడదు, లాభాల వాటా మాత్రమే ఇస్తాం అని ఒక కండిషన్ అయితే పెట్టి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందండి? వర్కౌట్ అవుతుందండి. అల్టిమేట్ యాజ్ ఐ టోల్డ్ యూ కరెక్షన్స్ అనేది అవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ కరెక్షన్స్ జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ స్లోగా ఇక్కడ మన ఇండస్ట్రీలో కూడా మేమే కొన్ని ప్రాజెక్ట్స్ పార్ట్నర్షిప్ బేసిస్లో చేస్తున్నాము. సో స్లోలీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. బికాస్ డబ్బు పోతే అందరిది పోవాలి, లేదంటే ప్రొడ్యూసర్తో పోవాలనే పాయింట్ మీద అయితే ప్రొడ్యూసర్స్ విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్. సో అదే పార్ట్నర్షిప్లో దిగారు అనుకోండి, దాన్ని ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం క్యాష్ ఫ్లోస్ ఈజ్ అవుతాయి, కాన్సన్ట్రేట్ చేసి మూవీ కరెక్ట్ కంప్లీట్ చేయడానికి ఉంటుంది. లేదంటే ఈ ఎక్స్పెన్సెస్ హెవీగా అయిపోయి రెవెన్యూస్ తగ్గిపోయి తర్వాత మ్యాచ్ కాక మళ్ళీ ఇబ్బంది పడడం కంటే. సో తమిళనాడులో కూడా అది వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు. సో దే మే అల్టిమేట్లీ ఫాల్ ఇన్ టు ప్లేస్ అండి, కరెక్షన్స్ అవుతాయి. ఇక్కడ కూడా అలాంటి డిస్కషన్ ఏమైనా జరుగుతుందండి. అలాంటి మార్పు ఏమైనా వస్తుంది, ఆల్రెడీ వచ్చింది చెప్తున్నాం. మా 2 సినిమాలు మేము అలా చేస్తున్నాం. మన ఆంధ్రకి తాలూకా కూడా అలానే చేసాము. ఇంకా వేరే 2 సినిమాలు కూడా చేస్తున్నాం. ఆ సినిమా సంబంధించి రామ్ ఏమి రెమ్యునేషన్ ఏం తీసుకోలేదా? లేదండి, మినిమం ఎక్స్పెన్సెస్ తీసుకుని తర్వాత షేర్ తీసుకున్నాడు. ఇప్పుడు జట్ల గురించి మాట్లాడుకుంటే మళ్ళీ May 1st రిలీజ్ అవుతుంది. చాలా మంచి స్లాట్ దొరికింది. ఒక రకంగా పెద్ద రాకపోవడంతో ఒక మంచి స్లాట్ దొరికింది. థియేటర్కి వచ్చే ఆడియన్స్ కోసం మీరేం చెప్తారండి? మంచి సినిమా అవుతే థియేటర్కి వచ్చి చూడండి అని చెప్తాను. కానీ రిలీజ్ అయిన తర్వాత స్టాక్ బాగా వచ్చింది, మంచి సినిమా అని అంటే మటుకు 100% ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్ టు గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. ఇట్ విల్ బి ఎంకరేజింగ్ థింగ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో. సో దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే. ప్రమోషన్ కూడా చాలా కొత్త రకంగా చేస్తున్నారు. సత్య థియేటర్కి వెళ్ళి టికెట్లు అమ్మాడు. జనం అసలు విమల్ థియేటర్ దగ్గర జనం చూస్తే నిజంగా ఒక స్టార్ హీరో ఎవరైనా వచ్చారా థియేటర్కి అనిపించింది. ప్రమోషన్స్ డెఫినెట్గా డిఫరెంట్గా చేస్తున్నాను. మా దగ్గర బేసికల్గా హీరో ఎవరు లేరు కదండి. అంటే నోన్ నేమ్, నోన్ ఫేస్, నోన్ బిగ్ డైరెక్టర్స్ ఇట్లా ఉంటే దానికి వచ్చే హంగామా వేరేగా ఉంటుంది, వేరే రకరకాలుగా ప్రమోట్ చేయొచ్చు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కూర్చొని క్రియేటివ్గా ఆలోచించుకుని ఆ రీల్ చేస్తే బాగుంటుంది, ఈ రీల్ చేస్తే బాగుంటుంది అని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సత్యాన్ని లాంచ్ చేస్తున్నాం హీరో కింద అని పెట్టినప్పుడే కాందాదా కాన్సెప్ట్ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఎవ్రీథింగ్ హెస్ బీన్ వర్కింగ్ అవుట్ వెల్ ఫర్ అస్ అండ్ ఎవ్రీవన్ థాట్ ఇట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. రితీష్ సత్యన్ హీరోగా పెట్టుకుందాం అనుకున్నప్పుడు మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటండి? లేదండి, అతను ఎప్పుడైతే ఇది ఇంటెన్స్ థ్రిల్లర్ అనుకున్న మూవీ హీరోతో చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకుంది. వెన్ ఇట్ డి నాట్ మెటీరియలైజ్, హీ సెడ్ హీ విల్ చేంజ్ ఇట్ టు కామెడీ థ్రిల్లర్. సో అప్పుడు నా మైండ్లో ఏమి సత్యాన్ని పెట్టి తీస్తాడని నేను అనుకోలేదు. సరే మార్చుకొని తర్వాత మాట్లాడదాం అని జరగడం. మార్చుకొని వచ్చిన తర్వాత సత్యాన్ని పెట్టి తీస్తారు. వినిన తర్వాత స్టోరీ వినిన తర్వాత అనిపించింది సత్య అవుతా కరెక్ట్గా దానికి యాప్ట్గా ఉంటాడని అనిపించింది నాకు. ఇట్ వాజ్ నాట్ సర్ప్రైజ్ బికాస్ ఆల్రెడీ వీ హెవ్ సీన్ హిస్ టాలెంట్ ఇన్ నెంబర్ ఆఫ్ మూవీస్ అండ్ మా ఓన్ మూవీస్లోనే మత్తువగల 1లో అని 2లో అని చూసాము. ఇంకా సత్యానం అంటే సార్ ఓకే. ఈ ఇయర్లో ఇంకేం రాబోతుందండి మైత్రి నుంచి? ఈ ఇయర్లో మాకు యాజ్ ఆఫ్ నో వీఆర్ టార్గెటింగ్ ఫౌజీ అండి దిస్ ఇయర్, అండ్ ఇరుముడి ఒకటి, రవితేజ గారి మూవీ ఒకటి, ఆ తర్వాత రణబాలి ఒకటి. ఈ 3 మూవీస్ అయితే డెఫినెట్గా. ఇవి కాకుండా ఇంకా మోస్ట్లీ 418 అనే సినిమా, ఒక హారర్ ఫిల్మ్ ఒకటి ప్రశాంత్ నీలోర్ అసిస్టెంట్తో చేస్తున్నాం. అది కూడా ఈ ఇయర్లోనే రెడీ అయిపోవచ్చు అంట. ఫౌజీ ఖచ్చితంగా ఈ ఇయర్లో వచ్చే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఆర్ గుడ్ అండి. అంటే వీ ఆల్రెడీ డన్ విత్ 80% ఆఫ్ ద మూవీ. సో ఫౌజీ గురించి బయట చాలా గొప్పగా చెప్తున్నారు. హను అసలు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు అంటున్నారు. డౌట్ లేదు. వార్ ఎపిసోడ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. చాలా 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 యూనిక్. 100% ఇట్ విల్ బి బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్. దీనికి కూడా ఫ్రాంచైజీ ఉంటుందండి?
ఫౌజిక్ కూడా పార్ట్ 1 అంటే పార్ట్ 2 పార్ట్ వన్ దేర్ ఇస్ అ పొటెన్షియల్ ఫర్ ఎ ప్రీక్వల్ అండి, రైట్. నాట్ ఎ సీక్వల్ బట్ ప్రీక్వల్. మధ్యలో హీరో గ్యాప్ ఉంటుంది, ఆ టైంలో ఇంకో స్టోరీ చేసుకోవచ్చు కాబట్టి. మత్తు వదలరా 3 కూడా ప్లాన్ చేసే అవకాశం ఉందండి, ఉందా? అతువల్ 3 ఉందండి. అది ఇమీడియట్గా చేయకూడదని అనుకున్నాడు రితేష్. ఈ వాంటెడ్ టు డూ దిస్ జెట్లీ ఎక్స్పెరిమెంటల్ మూవీ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హారర్ ఫిల్మ్ చేసి తర్వాత వెళ్దాం అని ప్లాన్ అనమాట. సో దట్ ఆఫ్టర్ ద హారర్ ఫిల్మ్ మతువల్ 3 అండి. షూర్ సార్. సమ్మర్‌లో మంచి సినిమా కోసం జనాలు ఇంకా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ లోటు మీ జెట్లీ తీరుస్తుందని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.